రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్న స్టాక్ని నేను బై చేద్దాం అనుకుంటున్నాను. 10 షేర్స్. సో దీనికోసం నా యాక్చువల్ రిక్వైర్మెంట్ వచ్చేసి 2751 రూపీస్. 1373 రూపీస్ ఉన్న ఈ స్టాక్ని 10 షేర్స్ నేను పర్చేస్ చేయాలంటే 13,730 రూపీస్ యాక్చువల్ రిక్వైర్మెంట్. ఇక్కడ మనం ట్రేడింగ్ కోసం పర్చేస్ చేసినప్పుడు అది ఇంట్రాడేలో లెవరేజ్ తీసుకుని దాన్ని పర్చేస్ చేస్తుంది. అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ మనం చేసేటప్పుడు ఆల్మోస్ట్ మనకి 5x లెవరేజ్ వచ్చినా మనకి ఉండే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ 3:20 లోపు మనం దాన్ని స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్వెస్టింగ్లో మనం చూసినప్పుడు 10 షేర్స్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం పర్చేస్ చేయాలంటే మన యాక్చువల్ మార్జిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి 13,742 రూపీస్. అండ్ ఇందాక మనం ఏదైతే ఇంట్రాడే లెవరేజ్లో తీసుకున్నామో దాన్ని 3:20 లోపు మనం స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఇన్వెస్టింగ్లో పర్చేస్ చేసినప్పుడు మనం ఫుల్ మార్జిన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ స్టాక్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, లైక్ ఆఫ్టర్ 10 డేస్ కానీ ఆఫ్టర్ 10 ఇయర్స్ కానీ మనం సెల్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ఇన్వెస్టింగ్లో ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి ఎంటీఎఫ్కి సంబంధించిన స్పెషల్ అడ్వాంటేజ్ అనేది మనం తీసుకోవచ్చు. అండ్ పే లేటర్ వయా ఎంటీఎఫ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ 10 షేర్స్ యాక్చువల్ పర్చేస్కి కావాల్సింది 13,730 రూపీస్. బట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రైస్ విత్ ఎంటీఎఫ్ ఈస్ 3,000 రూపీస్. సో మనం ఒక 3,000 రూపీస్ అన్నది మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ 10,715 రూపీస్ అన్నది మనకి డన్ ఫండింగ్ చేస్తుంది. అండ్ ఈ లెవరేజ్ మనం గమనించినట్లయితే 4.5 టైమ్స్ లెవరేజ్గా ఉంది. అండ్ ఈ పర్టిక్యులర్ ట్రేడ్ కోసం మనం విత్ ఎంటీఎఫ్ యు ఆర్ పేయింగ్ 78% లెస్ ఆన్ దిస్ ట్రేడ్. లైక్ మనం యాక్చువల్గా 100 రూపీస్ పే చేయాల్సి వస్తే 100 - 78 మాత్రమే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.